మన యూట్యూబ్ మిత్రులకి అలాగే ప్రేక్షకులకు అందరికీ శుభోదయం. ఈరోజు మనము గుడికి రావడం జరిగింది. ఇది ఎక్కడ ఉన్నదంటే చీకురాయి అంటే రంగంపల్లి, అంటే పెద్దపల్లిలో ఉన్నటువంటి ఒక ఏరియా పేరు రంగంపల్లి. చీకురాయిలో ఉన్నటువంటి ఒక ప్రాచీన ఆలయంలోకి మనము రావడం జరిగింది. ఇది గజస్తంభం, ఆలయం ముందు ఉన్నటువంటి గజస్తంభం. సో ఇక్కడ మనం ఇంకా లోపలికి వెళ్తే మనం ఇక్కడ గుడిని చూడొచ్చు. అర్చకులు రావడానికి లేట్ అవుతుంది అంటే మేము. సో ఇది ఇక్కడ శివలింగాన్ని చూడొచ్చు మీరు, అలాగే నంది విగ్రహాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ పైన గంట కూడా చూడొచ్చు మీరు. తర్వాత ఇగో ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. నవగ్రహాల కాడికి నవగ్రహాలు వ్యూవర్స్. ఈ నవగ్రహాలకు చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి కుటుంబ సమస్యలు అంటే భార్యాభర్తల తగాదాలు కావచ్చు, అలాగే ఉద్యోగం రాకపోతే ఉద్యోగం కావచ్చు, వారు స్థిర వేతనాలు కోరుకునే వారికి ఇంకా కొంచెం బ్రైట్గా ఫ్యూచరు ఉండడం అనేటిది జరుగుతుంది. కాబట్టి నవగ్రహాల చుట్టూ మనం కూడా ఒకసారి ప్రదక్షిణం చేసి మీరు కూడా ఒకసారి చూడాలని కోరుకుంటున్నా నేను. అయితే ఇంకొక విషయం ఉంది వ్యూవర్స్, ఇక్కడ ఈ ఆలయంలో ఏంటంటే మనకు గోశాల ఉంది వ్యూవర్స్. ఈ గోశాల దగ్గర కూడా తొందరలోనే వెళ్దాం మనము. మీరు కొంచెం ఆగి అంటే స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే బాగుంటుంది వీడియో. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా చాలా ప్రకృతి రమణీయంతో మునిగి ఉంది. కొందరు భక్తులు కూడా మనకి ఇక్కడ చూడవచ్చు. కొందరిని భక్తులు కూడా ప్రధాన గర్భగుడిలో ఉన్నారు, కొందరు భక్తులు. అలాగే ఇక్కడ రావి చెట్టు చూడండి వ్యూవర్స్. రావి చెట్టు ఎంత పెద్దగా ఉందో అసలు అందకుండా ఉంది. ఇంత పెద్ద రావి చెట్టు. ఒక నలుగురు చుట్టూ తిరిగిన ఇలా పట్టుకున్నా కానీ అందదు. ఇక్కడ చూస్తే మొత్తము ఆ బండ ఉన్నది అంటే రాక్, అయినా కానీ దాని వేర్లు ఎలాగా లోపలికి వెళ్ళి అంత స్టాండర్డ్గా నిల్చొని ఉన్నది అనేది అది దేవునికే తెలియాలి వ్యూవర్స్. సో ఇక్కడ గర్భగుడి దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ అర్చకులు రావడానికి లేట్ అవుతుంది కాబట్టి సో మనము గోశాల దగ్గరికి కూడా ఇప్పుడు వెళ్ళబోతున్నాం. చూస్తూ ఉండండి మీరు. సో ఇది ప్రధాన గర్భగుడి వ్యూవర్స్. చూస్తే ఇగో రావి చెట్టు. ఇప్పుడు గోశాల దగ్గరికి వెళ్ళబోతున్నాము. దయచేసి ఈ వీడియోని స్వైప్ చేయకుండా చూడగలరని కోరుకుంటున్నా. ఫస్ట్ ఇక్కడ గోశాలలో ఉన్నటువంటి ఆవులని చూడండి మీరు, మనకి ఎలా చూస్తున్నాయో. సో అక్కడ ఇంకొకటి అంటే షెడ్ ఉంది అక్కడ అందులో ఇంకా చాలా ఉన్నాయి వ్యూవర్స్. అక్కడికి పోవడం అంటే కొంచెం ఒక గోవుని మీరు పూజిస్తే నవగ్రహ దేవతలు కూడా ఒక గోవులోనే విలీనమై ఉంటాయి. శివుడు పార్వతి కూడా మన గోవులోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందవ సంప్రదాయం కూడా గోవుని పూజించాలని చెప్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు గోవుని పూజించాలి. అలాగే గోవు విసర్జించిన పదార్థం మీకు తెలిసే ఉంటుంది. ఆ పేడ కావచ్చు, మలం అంటే మూత్రం కావచ్చు, సర్వరోగ నివారణగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే బయోగ్యాస్గా, బయో ఫర్టిలైజర్స్గా కూడా మనకు ఎరువుగా మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అష్టగ్రహ దోషాలు కూడా మనకు గోవులను పూజించడం ద్వారానే పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ గుడిని సందర్శిస్తారని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఖచ్చితంగా మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ మీకోసము ఒక డిస్టిక్ కూడా దాటి రావడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రాస్ గడ్డి చూడవచ్చు మనము. ఈ గోవుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గడ్డి, అలాగే పక్కకున్న షెడ్డు, మళ్ళీ మీ ముందు ఇంకొక షెడ్డు. లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వ్యూవర్స్.